హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మంజు శాస్త్ర వరల్డ్. ఈరోజు నేను మీకు జూలై మంత్లీ రీడింగ్స్ చేయబోతున్నాను. ఫస్ట్ మనకి 3 రకాల మైండ్ ఉంటుంది. కాన్షియస్ మైండ్, సబ్ కాన్షియస్, అన్కాన్షియస్. ఇప్పుడు కాన్షియస్లో మీకు పైన తెలిసేది, మీరు ఏం చూస్తున్నారో వాటి గురించి మీకు కొంచెం అవేర్నెస్ ఉంటుంది. అదే సబ్ కాన్షియస్లో మీరు పక్క రోజు ఏం చేశారు, పోయిన సంవత్సరం ఈరోజు ఏం చేశారు, ఇవన్నీ గుర్తుపెట్టుకునే కెపాసిటీ మీ సబ్ కాన్షియస్ మైండ్కి ఉంది. అలాగా మీ మనసు లోపల ఏముందో అదే మీరు బయటికి మీ లైఫ్ అలాగే క్రియేట్ అవుతూ ఉంటుంది. మీరు నెగిటివ్గా థింక్ చేస్తే నెగిటివ్గా, పాజిటివ్గా థింక్ చేస్తే పాజిటివ్గా మీ లైఫ్ క్రియేట్ అవుతూ ఉంటుంది. సో మీరు అందుకనే ఎప్పుడూ పాజిటివ్గా ఆలోచించాలి. మీ లోపల మీరు ఏ విధంగా ఆలోచిస్తా, మీ బిలీఫ్ సిస్టమ్ ఎలా ఉంటుందో మీ జీవితం అలా ఉంటుంది. నా జీవితంలో నేను ఇది సాధించగలను అని మీరు గాఢంగా నమ్మితే తప్పకుండా మీ జీవితంలో మీరు అనుకున్నది సాధిస్తారు. ఓకే, ఈరోజు కుంభరాశి వాళ్ళకి జూలై మంత్లీ రీడింగ్ చేయబోతున్నాను. కుంభరాశి ఎయిర్ ఎనర్జీ. వీళ్ళు మంచి కమ్యూనికేటర్స్ అండ్ బిజినెస్ పర్సన్స్. వీళ్ళు దాన ధర్మాలు ఎక్కువ చేస్తూ ఉంటారు. అండ్ కొంచెం వర్క్ చేసే వాళ్ళకి వీళ్ళు బాగా రెస్పెక్ట్ ఇస్తారు, వాళ్ళని బాగా లైక్ చేస్తూ ఉంటారు. ఓకే, కుంభరాశి వాళ్ళకి హెల్త్ ఎలా ఉంటుంది, ఫ్యామిలీ లైఫ్ ఎలా ఉంటుంది, బ్రదర్ అండ్ సిస్టర్ ఎలా ఉంటారు, అండ్ మీ మదర్ ఎలా ఉన్నారు, లవర్ ఆర్ కిడ్స్ ఎలా ఉంటారు, మీ డే టు డే లైఫ్ ఎలా ఉంటుంది, లైఫ్ పార్ట్నర్ ఎలా ఉంటారు, అండ్ మదర్ ఇన్ లా, ఫాదర్ హెల్త్, వర్క్ ప్లేస్, మీ లాభాలు, ఖర్చులు. మీ హెల్త్ ఎలా ఉంటుంది. షాకింగ్, సడన్, సర్ప్రైజ్ అంటే మీకు కొంచెం మీకే తెలియని ఏదో ఒక విషయం బయటపడుతుంది. మీ హెల్త్ విషయంలో ఏదైనా బాగా లేకుండా ఉండొచ్చు. ఆ విషయం మీకు ఈ మంత్లో తెలుస్తుంది. ఏదో ఒక విషయంగా మీరు ప్రే చేస్తూ ఉన్నారు, అంటే మీ హెల్త్ బాగైపోవాలని కూడా మీరు ప్రే చేస్తూ ఉండొచ్చు. అలాగే మీరు కోరుకున్నట్లుగా మీ హెల్త్ బాగా అవుతుంది. మీ ఫ్యామిలీ లైఫ్లో హ్యాపీగా ఉంటారు. అన్ని విషయాల్లో చాలా ఫ్రీగా మీరు డెసిషన్ తీసుకుంటూ ఉంటారు. మీ బ్రదర్ అండ్ సిస్టర్ ప్లాన్ వేస్తూ ఉంటారు. ఏదో ఒక విషయంగా ప్లాన్ వేసి మీ దగ్గరకు రావాలనో ఏదో ఒక విషయంగా ప్లాన్ వేస్తూ ఉంటారు. అండ్ మీ మదర్ ఎవరన్నా అంటే తనకు ఏదైనా నమ్మక ద్రోహం ఎదురై ఉండొచ్చు. ఏదో ఒక విషయంగా బాధపడుతూ ఉన్నారు మీ మదర్. మీ లవర్స్ ఆర్ కిడ్స్ 2 విషయాల మధ్య జగిల్ అవుతున్నారు. ఏ నిర్ణయం తీసుకోవాలో వాళ్ళకి తెలియటం లేదు. అంటే మీ కిడ్స్ ఉంటే ఏ కాలేజ్లో చేరాలి, లేకపోతే ఏ ఆఫీస్లో జాబ్లో జాయిన్ కావాలి, ఇలా ఆలోచిస్తున్నారు. మీ లవర్ ఉంటే వాళ్ళు 2 విషయాల మధ్య జగిల్ అవుతున్నారు. మీరు ఈ రిలేషన్షిప్లో స్టేబుల్గా ఉంటారా ఉండరా వాళ్ళకి తెలియటం లేదు. ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియక వాళ్ళు జగిల్ అవుతుంటారు. డే టు డే లైఫ్లో మీరు కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారు. ఏ పని చేయాలో మీకు తెలియటం లేదు. ఎవరిని చూస్ చేసుకోవాలి, ఏ పని చేయాలి, 2 విషయాలుగా కన్ఫ్యూజన్ స్టేట్లో ఉంటారు మీరు. మీ లైఫ్ పార్ట్నర్ కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారు. 2 విషయాల మధ్య జగిల్ అవుతూ ఉన్నారు. మీ మదర్ ఇన్ లా కొంచెం సాడ్గా ఉంటారు ఈ మంత్లో. అండ్ మీ ఫాదర్కి న్యూ ఐడియాస్ వస్తూ ఉంటాయి. ఒక క్లారిటీ వస్తుంది. ఏ పనులు ఎలా చేయాలో తెలుస్తుంది, మీకు గైడెన్స్ ఇస్తారు. మీ వర్క్ ప్లేస్లో మీరు కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారు. మీకే ఏ డెసిషన్ తీసుకోవాలో తెలియటం లేదు. మీ దగ్గర ఆప్షన్స్ చాలా ఉంటాయి. ఏది చూస్ చేసుకోవాలో మీకు తెలియటం లేదు. మీకు అనుకున్న లాభాలు వస్తాయి, కానీ మీరు అనుకున్న లాభాల కంటే కొంచెం చిన్న మొత్తంలో అమౌంట్ మీకు వస్తుంది. మీరు ప్రేమించిన వాళ్ళ కోసం ఖర్చు పెడతారు. కుంభరాశి వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, వాటి నుంచి మీరు బయటపడతారు. అండ్ మీ ఫ్యామిలీ లైఫ్లో మీరు ఫ్రీ స్పిరిటెడ్గా కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. చాలా ఫ్రీగా ఉంటారు, చాలా హ్యాపీగా ఉంటారు. మీ బ్రదర్ అండ్ సిస్టర్ ఏదో ఒక విషయంగా ప్లాన్ వేస్తూ ఉంటారు. మీ మదర్ వచ్చి ఏదో మానసిక అశాంతితో ఉన్నారు, ఎవరో తనకు నమ్మక ద్రోహం చేసినట్లుగా అనుకుంటా ఉన్నారు. అండ్ మీ కిడ్స్ ఆర్ లవర్ 2 విషయాల మధ్య జగిల్ అవుతున్నారు. డే టు డే లైఫ్లో మీరు నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. మీ లైఫ్ పార్ట్నరు
ఏ నిర్ణయం తీసుకోలేక సతమతమవుతున్నారు. అంటే 2 ఆప్షన్స్ ఉన్నాయి మీ దగ్గర. మీ లైఫ్ పార్ట్నర్‌కి మీ దగ్గరదే ఉండడమా, లేకపోతే వేరే ఎక్కడన్నా బిజినెస్ స్టార్ట్ చేయడమా, ఇలాంటి ఆప్షన్స్ ఉంటాయి కదా! ఇలాంటి విషయాల్లో జగల జగలవుతా ఉన్నారు. మీ మదర్ ఇన్ లా కొంచెం సాడ్‌గా ఉంటారు. అండ్ మీ ఫాదర్‌కొచ్చి మీకు న్యూ ఐడియాస్ ఇస్తా ఉంటారు. ఏం చెయ్యాలి అనే దానికి. మీ ముందు చాలా ఆప్షన్స్ ఉంటాయి. వాటిలో ఏది చూస్ చేసుకోవాలో మీకు తెలీదు. మీకు లాభాలు మీరు కోరుకున్న లాభాల కంటే కొంచెం చిన్న మొత్తంలో అమౌంట్ వస్తుంది. దానిని మీరు ప్రేమించిన వాళ్ళ కోసం ఖర్చు పెడతారు. ఇప్పుడు కుంభరాశి వాళ్ళకి ఫస్ట్ 10 డేస్, సెకండ్ 10 డేస్, థర్డ్ 10 డేస్ ఎలా ఉంటుందో చూద్దాం. కుంభరాశి వాళ్ళకి ఫస్ట్ 10 డేస్, సెకండ్ 10 డేస్, థర్డ్ 10 డేస్. మేజర్ రకాన, ఇప్పుడు మైనర్ రకాన, కుంభరాశి వాళ్ళకి ఫస్ట్ 10 డేస్లో పరిస్థితులు చేంజ్ అవుతున్నాయి. ఏదో ఒక టవర్ మూమెంట్ వచ్చింది. మీ లవర్స్తో ఉంటే మీరు విడిపోవచ్చు. వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటే మీరు విడిపోవచ్చు. ఏదో ఒకటి జరగబోతూ ఉంది. అంటే లేకపోతే మీరు షిఫ్ట్ కావచ్చు. ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి షిఫ్ట్ కావచ్చు. మీ పరిస్థితులు, పరిసరాలు, వ్యక్తులు చేంజ్ అవుతారు. మేబీ హౌస్ కూడా మీరు షిఫ్ట్ అయ్యేదానికి ఛాన్స్ ఉంది. మీకు ఒక బిజినెస్ ఆఫర్ రాబోతుంది ఫస్ట్ 10 డేస్లో. మీ లైఫ్ని మీ కంట్రోల్లోకి తీసుకుంటా ఉన్నారు. వెరీ గుడ్. సెకండ్ 10 డేస్ మీరు ఒక స్టార్ లాగా ఉంటారు. మీ నాలెడ్జ్ని అందరికీ పంచుతూ ఉంటారు. లైమ్ లైట్లో ఉంటారు. మీరు చాలా సెన్సిటివ్ పర్సన్. కొంచెం కన్ఫ్యూజన్ స్టేట్లో ఉంటారు సెకండ్ 10 డేస్లో. మీకు క్లారిటీ వస్తుంది. ఓకే. థర్డ్ 10 డేస్ వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు. మీరు ఏదో ఒక విషయంగా వెయిట్ చేస్తూ ఉన్నారు. మీరు దేనికోసం అయితే వెయిట్ చేస్తున్నారో అది మీకు దక్కుతుంది. ఏదో ఒక విషయంగా ఫోకస్డ్గా ఉంటారు. ఏదో మీ ఎనర్జీ అంతా ఒకే పనికి యూస్ చేయాలనుకుంటారు. మీ పర్సనల్ లైఫ్కి లేకపోతే మీ వర్క్ ప్లేస్కి ఏదో ఒక విషయంగానే ఒక సింగిల్ ఫోకస్ మీరు పెట్టాలి అనుకుంటూ ఉంటారు. మనీ మేకింగ్లో ఫోకస్గా ఉంటారు. ఓకే. కుంభరాశి వాళ్ళకి ఫస్ట్ టవర్ మూమెంట్ వచ్చింది. మీ చుట్టూ ఉండే పరిసరాలు, పరిస్థితులు, వ్యక్తులు చేంజ్ అవుతారు. మీకు ఒక బిజినెస్ ఆఫర్ వస్తుంది. మీ లైఫ్ మీ కంట్రోల్లోకి తీసుకుంటారు. సెకండ్ 10 డేస్లో మీరు ఒక స్టార్ లాగా ఉంటారు. లైమ్ లైట్లో ఉంటారు. ఆ తర్వాత కొంచెం కన్ఫ్యూజన్ స్టేట్కి వస్తారు. ఆ తర్వాత వెంటనే క్లారిటీకి కూడా వచ్చేస్తున్నారు సెకండ్ 10 డేస్లో. థర్డ్ 10 డేస్లో మీరు వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు. మీరు దేనికోసం అయితే వెయిట్ చేస్తున్నారు అది మీకు లభిస్తుంది. మీ ఫోకస్ అంతా ఏదో ఒక పని మీద పెట్టి చేస్తూ ఉన్నారు. మనీ మేకింగ్లో ఫోకస్గా ఉన్నారు. మీకు ఒరాకిల్ కార్డ్స్ ఎనర్జీస్ ఏమున్నాయో చూస్తాం. ఒరాకిల్ కార్డ్స్లో కుంభరాశి వాళ్ళకి ఎనర్జీస్ ఎలా ఉన్నాయి? వావ్, మనీ ఫ్లో బాగుంది మీకు ఈ మంత్లో. కార్నోకోపియా, అన్ని అబాండెన్స్గా దొరుకుతాయి మీకు. అండ్ వన్ మోర్ కార్డ్, జర్నీ, ప్రయాణం ఉంటుంది మీకు ఈ మంత్లో. కుంభరాశి వాళ్ళకి మనీ ఫ్లో బాగుంది. నాలెడ్జ్, మనీ, లవ్ అన్నీ సమృద్ధిగా దొరుకుతున్నాయి. అండ్ ఏంజల్స్ మెసేజ్ ఫర్ అక్వేరియస్. ఏంజల్స్ మెసేజ్ ఫర్ అక్వేరియస్, డోంట్ స్టాప్. మీరు చేస్తున్న పనిని ఆపవద్దు. గెట్ మోర్ ఇన్ఫర్మేషన్, ఇంకా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయండి. యు ఆర్ రెడీ. మీ లైఫ్లో మీకు ఎదురయ్యే అప్ అండ్ డౌన్స్ ఎదుర్కొనేదానికి మీరు రెడీగా ఉన్నారు అని ఏంజల్స్ మీకు మెసేజ్ ఇస్తున్నారు. ఓకే ఫ్రెండ్స్, దిస్ ద రీడింగ్ ఫర్ అక్వేరియస్ పీపుల్. ఈ రీడింగ్ మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే మీ డీటెయిల్స్ నాకు వాట్సాప్ చేయండి. దిస్ ఈజ్ జనరల్ రీడింగ్ అండ్ మీ ఒపీనియన్స్ నాకు కామెంట్స్లో పెట్టండి. థ్యాంక్ యూ.